ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు. అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ the hard work and sacrifices of all our Jana Sainiks and Veera Mahilas, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 2019 ఎన్నికల తర్వాత ఒకే ఒక సీటు గెలిచాం. ఆ ఒకే ఒక సీటు గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి, రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయాణం చేశాం. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడారో సమాజం అంతా చూసింది. ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవి అనేది శాశ్వతం అనుకుని ఊహించుకుని మాట్లాడిన మాటలు. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి అని నిరసన తెలపడానికి వస్తే పక్కడబందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైనాయి. చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు పెట్టించారు. ఈ రోజుకి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు. ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది, సంక్రాంతి వారం అది. ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు, రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందామా అని భారతీయ జనతా పార్టీలో ఉన్న పై స్థాయి నాయకులు కౌరు పంపించినప్పుడు, లేదండి ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాత్రికల్లా మేము ముగించుకుని ఉదయమే మేము 7:30 ఫ్లైట్కి వెళ్ళాలని కబురు చేసి, ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి, ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది, ఇబ్బందికరమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కబురు చేశారు. కానీ వీటన్నిటిని కూడా ఖాతరు చేయలేదు. మన వీర మహిళలకి, మన నాయకులకి, మన జన సైనికులకి గాయాలైనా మనం వెళ్ళి పరామర్శిద్దాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి, వైజాగ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారా లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లో అరెస్ట్ చేస్తారా చేసుకోమని, మనం మాత్రం వెళ్ళడం ఖాయం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కాకినాడకి వచ్చాం. ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి, ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం, మన జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ.
ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు. చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు, మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన జనసేన పార్టీ కోసం. దానికోసమే ఆయన నిలబడ్డారు. జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు. 100% మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు.